అల్లూరు జిల్లా పాడేరు మోదకొండమ్మ అమ్మవారిని దర్శించుకున్న అరకు ఎంపీ అభ్యర్థి కొత్తపల్లి గీత ఈ రోజున కేవలం అమ్మవారి దర్శనం కోసం పాడేరు రావడం జరిగింది. నామినేషన్ వేసే ముందు సెంటిమెంట్గా అమ్మవారి పాదాల వద్ద నమ్మిన పత్రాలను ఉంచి సంతకం చేయడం జరిగింది. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ గిరిజనులు అన్ని విధాలుగా నష్టపోయారని, మౌలిక సదుపాయాలు సైతం అందివ్వలేకపోయారని, వైసీపీ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి హయాంలో ప్రజలకు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు, ఈ 60 నెలల కాలంలో అనేక ఇబ్బందులు పడ్డారని విమర్శలు చేశారు. కార్యక్రమానికి పార్టీ శ్రేణులు భారీ ర్యాలీతో స్వాగతించడం ఆనందంగా ఉంది. పదితలల రావణాసురుణ్ణి అంతం చేయడమే మనందరి కర్తవ్యం. బీజేపీకి ఓటు వేసి డబుల్ ఇంజన్ ప్రభుత్వాన్ని అందివ్వాలని ప్రజల్ని కోరారు. బీజేపీ, జనసేన, టీడీపీ 3 పార్టీల సమన్వయంగా ఎంపిక చేసినటువంటి అభ్యర్థి కొత్తపల్లి గీత గారు. కొత్తపల్లి గారి గీత గారి గుర్తు కమలం గుర్తుకు అతి పవిత్రమైనటువంటి ఓటు వేయాలి. దయచేసి మీ అందరూ కూడా అలా బల్లాపినట్లయితే నేటి కార్యక్రమానికి ముందుగా ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి కొత్తపల్లి గీత గారి నాయకత్వం. ఇప్పుడు చూస్తే భారతదేశంలో ఈరోజు ఏదైతే బీజేపీ ప్రభుత్వం నరేంద్ర మోదీ గారి సర్కారు ఉందో భారతదేశాన్ని ఈరోజు ప్రపంచ పటంలో విశ్వ గురువులా పెట్టారు. అవునా కాదా? అలాంటి విశ్వ గురువులా పెట్టిన బీజేపీ ప్రభుత్వంతో ఈరోజు నరేంద్ర మోదీ గారు, చంద్రబాబు నాయుడు గారు అలాగే హాయిగా ఏసీ గదుల్లో ఉండి జీవితం గడపగలిగి కూడా ప్రజల కోసం నేను సైతం అని వచ్చిన పవన్ కళ్యాణ్ గారు అందరూ కలిసి ఈరోజు కూటమిగా ఏర్పడి మన రాష్ట్రం కోసం, మన రాష్ట్ర బిడ్డల భవిష్యత్తు కోసం, మన అందరి కోసం ఈరోజు ముందుకొచ్చారు. కాబట్టి మనం అందరం కూడా ఒకటే గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ ఉందా? నిర్వీర్యం అయిపోయింది. ఆయుష్మాన్ భారత్ సెంటర్లో ఉంది. అందరికీ కూడా ఆయుష్మాన్ భారత్ నుంచి ఫెసిలిటీ వస్తుంది. ఈరోజు నరేంద్ర మోడీ గారు సంకల్పించింది ఎవరైతే 70 ఏళ్ళు పైబడిన వారు ఉన్నారో వారందరికీ కూడా సంవత్సరానికి 5 లక్షల చొప్పున ప్రీమియం ఇచ్చి మెడికల్ గా వైద్య సదుపాయాలు అందించడానికి ముందుకొచ్చారు. కాబట్టి మనం అందరం కూడా గుర్తుపెట్టుకోవాలి. ఈ రోజు ప్రతి ఇంట్లో ఉన్న పెద్దవారు బాధలకి గురవుతున్నారు. ఆ బాధలు గురవకుండా ఆయుష్మాన్ భారత్ ద్వారా మనల్ని తోడ్పడతారు. అలాగే ముద్రా లోన్స్ 5 లక్షలు మాత్రమే ముద్రా లోన్స్ ఉన్నాయి. అట్లాంటిది ఈరోజు నరేంద్ర మోదీ గారు యువకులందరూ